నమస్కారం. ఈరోజు సుఖీభవలో తక్కువ కోతతో వెన్నుకు సర్జరీ, నిద్ర తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే, మధుమేహం అవగాహనే కీలకం, ఇంకా హెల్త్ టిప్. వెన్నెముకకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుకు పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయడంతో కోలుకోవడానికి చాలా కాలం పట్టేది. అంతవరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్న వెన్ను సర్జరీల సక్సెస్ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇదంతా గతం. వెన్నెముక సర్జరీల్లో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయి. పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో సర్జరీని పూర్తి చేసే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. తక్కువ కోతతో వెన్నుకు సర్జరీ చేసే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సర్జరీ అంటే పెద్ద పెద్ద కోతలు, వాటికి చాలా కుట్లు వేయటం, బాగా రక్తస్రావం, ఆ తర్వాత ఎటు కదలకుండా ఓ వారం రోజులకు పైగాని విశ్రాంతి తీసుకోవాల్సి రావటం, ఇవి కాదని అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్లు రావటం, ఇలా ఉండేది పరిస్థితి. కానీ మెల్లగా సర్జరీలు చేయటంలో మార్పులు వచ్చాయి. లాప్రోస్కోపీ రాకతో పెద్ద పెద్ద కోతలు, కుట్లకు కాలం చెల్లినట్లే అని చెప్పాలి. ఇప్పుడంతా 2-3 రంధ్రాలతో కెమెరాను లోపలికి పంపించి పెద్దగా రక్తస్రావం లేకుండా, కుట్లతో పని లేకుండా, అలాగే ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేకుండా సులభంగా సర్జరీలను చేసే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సున్నితమైన మెదడు, సంక్లిష్టమైన వెన్నుకు చేసే సర్జరీల్లో కూడా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతులు వాడుతున్నారు. మినీ న్యూరో సర్జరీ ఏ ప్రాంతం అయితే మనం ఆపరేషన్ చేయబోతున్నామో ఆ ఆపరేషన్ చేయబోయే మెదడుకు కానీ, వెన్నుపూసకు కానీ, వెన్నుపాముకు కానీ పెద్ద ఇబ్బంది లేకుండా, పెద్ద ప్రమాదం లేకుండా, ఎక్కువ హాని కలిగించకుండా చేసేటువంటి సర్జరీని మినీ న్యూరో సర్జరీ, మినీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటారు. ఇన్వేజివ్ అంటే ఏంటంటే చొచ్చుకుపోవడం కదా. అలాంటి చొచ్చుకుపోయి ప్రమాదం డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి కాకుండా ఉండే సర్జరీని మినీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటారు. ఇది మెదడులో ఉంది, వెన్నుపూసలో కూడా ఉంది. ఈ 2 రకాల కూడా పద్ధతిలో కూడా ఉంది. దీనివల్ల మీరు అడగొచ్చు, ఈ మినీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి? ఇన్సిషన్ చాలా చిన్నగా అయిపోయింది. మనం ఏదైతే వేటు వేసేది చాలా తక్కువ, చిన్న ఇన్సిషన్ అయిపోయింది. ఒకప్పుడు ఒక 10 సెంటీమీటర్లు అంత ఆపరేషన్ చేయడానికి మేము చేసేవాళ్ళం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీలు ఉండి ఈ రూపాంతరం ఎలా చెందిందో నేను చూశాను. నేను మొదటి 20 సంవత్సరాలు పెద్ద పెద్ద ఇన్సిషన్ అంటే మరి ఆ రోజున్న పరిస్థితులు అవి. అక్కడ చేసే సర్జన్లు కానీ అది తప్పుపట్టే ప్రయత్నం కానీ కాదు. ఇప్పుడు మినీ అని వచ్చింది. చాలా పరికరాలు కొత్త వచ్చాయి. నావిగేషన్ అని వచ్చింది. అంటే ఏమిటి? మెదడులో లోపల ట్యూమర్ ఎక్కడుంది అని సెంటీమీటర్తో సహా చెప్పేటువంటి గొప్ప పరికరం స్కిన్ పైనుంచి. దానికి మనకు ఆపరేషన్ థియేటర్లో ఆ దిశానిర్దేశం చేసే ఒక ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్ కూడా ఉంటాడు. అది ఎంత ఉపయోగకరం. దానివల్ల ఏమవుతుంది? ప్రెసిషన్ ఎక్కువైంది, యాక్యురసీ. సో ఇన్సిషన్ ఇంతకుముందు 10 సెంటీమీటర్స్కి వేసే బదులు 4 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు వేస్తున్నాం. సరికదా? ఇంతకుముందు పెద్ద అది కపాలాన్ని ఓపెన్ చేసి కదా బ్రెయిన్లో ఆపరేషన్ చేసేది. దానికి ఒక 5-6 రంధ్రాలు వేసి దాని మధ్యలో కట్ చేసి ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు మినీ ఇన్వేజివ్లో 2 అంటే 2 రంధ్రాలండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చేసి ఇప్పుడు డ్రిల్స్ అని వచ్చాయి. ఒకేసారి బోన్ పీస్ అయిపోతుంది. అంటే 5 నిమిషాల పని. బోన్ ఓపెన్ అయిపోయింది. దాని తర్వాత బ్రెయిన్లో ఆపరేషన్ చేయడం. ఇంకా కొన్నిసార్లు ఇప్పుడు ఏమవుతుంది? ఒకే రంధ్రం చేసి, ఒక్కటంటే ఒక్కటే బర్హోల్ అంటాం, అంటే పురి భాగంలో దానికి ఒక కెమెరా ఎండోస్కోప్ వైపు అమర్చి, ఎండోస్కోప్ను మనం స్క్రీన్లో చూస్తూ ఉండి ఎక్కడికి మనం వెళ్తున్నాం, ఏ ఇబ్బంది ఉంది అని చెప్పేటువంటి ఇంత గొప్ప సాధనం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ అయిన తర్వాత వ్యక్తికి అక్కడ ఏదో నొప్పి, బాగలేకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ ఈరోజు పాత చింతకాయ పచ్చడైపోయింది. మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ సాధ్యమైనంత తక్కువ కోతను పెట్టి సర్జరీ చేయటం అన్నది ఈ విధానంలోని ప్రాథమిక సూత్రం. సాంప్రదాయిక ఓపెన్ సర్జరీలో దాదాపు 15 అంగుళాలకు పైనే చర్మంపై కోతలు పెట్టాల్సి వస్తోంది. దీనికి భిన్నంగా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో కేవలం 5 సెంటీమీటర్లు, వీలైతే అంతకంటే తక్కువ పరిమాణంలోనే కోత పెట్టి ఆపై మైక్రోస్కోపిక్ పరికరాలను వాడుతూ సర్జరీ చేయడానికి వీలవుతోంది. మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో కపాలాన్ని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండానే ఇవాళ
చిన్నపాటి కోత పెట్టి మెదడుకు సర్జరీ చేయగలుగుతున్నారు. అలాగే అనేక నాడులతో కూడిన సంక్లిష్టమైన వెన్నెముకకు సైతం ఇవాళ సులువుగా చిన్న చిన్న రంధ్రాలు, తక్కువ కోతలతో సర్జరీలు చేయగలుగుతున్నారు. మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో సర్జరీ చేయటం వల్ల రక్తస్రావం తక్కువగా ఉంటుంది. నొప్పి తీవ్రత కూడా ఎక్కువగా ఉండదు. ఇన్ఫెక్షన్ల రిస్కు దాదాపు 0 అని చెప్పొచ్చు. పేషెంట్ కూడా వేగంగా కోలుకుంటారు. ఇంతకు ముందులాగా వారాలు, నెలల తరబడి ఆసుపత్రి గదికి, మంచానికి అంకితం అవ్వాల్సిన అగత్యం ఉండదు. ఎక్కడైతే మనం కపాలంలో చిన్న రంధ్రం చేసామో దాని ద్వారా ఈ ఎండోస్కోప్ని పెట్టి దానికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా మనం స్క్రీన్ కనెక్ట్ చేస్తే ఏ ప్రాంతం వెళ్తున్నాం అనేది మనకు క్లియర్గా నిర్దిష్టంగా కనబడుతూ ఉంటుంది. అదే కాకుండా అది ఒక 3D సిస్టమ్. అంటే ఇంతకుముందు మైక్రోస్కోప్ ద్వారానో లేకపోతే మామూలుగా ఏది లేకుండా డైరెక్ట్ కంటితో చేసిన రోజులు ఏదైతే ఉందో ఇంత చిన్న చోటు కనబడితే ఇప్పుడు ఈ ఎండోస్కోప్ ద్వారా దానికి ఒక 50 రెట్లు 40 రెట్లు కనబడుతున్నాయి. అంటే ఎంత మార్పు వచ్చింది. దానివల్ల ఏంటి ఉపయోగం మీరు అడగండి. దానివల్ల ప్రెసిషన్ అంటే ఏమిటి, ఏ మాత్రం కూడా రక్తనాళానికి కానీ, నరానికి కానీ, మెదడుకు కానీ ప్రమాదం లేకుండా చేసేటువంటి ఆపరేషన్ తాలూకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా పెద్ద ఆపరేషన్ చేసే రోజులు మామూలుగానే పోయినాయి. రోజు అలా తగ్గిపోతూ ఉన్నాయి. ఈ వెన్నుపూసకు వచ్చామనుకోండి, వెన్నుపూసలు ఏమిటి, ఈ మధ్యకాలంలో మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అన్న ఒకటి వచ్చింది. దానివల్ల 4 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి వెన్నుపూసల్లో, పైన వెనక స్కిన్ మీదే. ఏది ఇంతకుముందు పెద్దది కట్ చేసి దాని లోపల రక్త ప్రవాహం, రక్తస్రావం అంటూ ఉంటుంది. దానికోసం రక్తం మనం ఇవ్వాల్సి ఉండేది. ఎనస్థీషియా డాక్టర్కి బీపీ తగ్గించి చెప్పాల్సి, ఓటీలో అరుపులు. ఈ రోజులన్నీ సింపుల్ ఇన్సిషన్. అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా సెపరేట్గా వచ్చింది. దాంతో కాస్ట్తో కూడా కూడుకున్నది. ఈ మినిమల్ ఇన్వేజివ్ వల్ల ఏదైతే వెన్నుపూసలు ఒకదానికొకటి పక్క జరిగిందనుకోండి, దాన్ని ఏమంటాం, స్పాండిలోలిస్థెసిస్ అంటాం. అలాంటి దానికి స్క్రూలు వేయడం, రాడ్లు వేయడం కూడా ఈ పెర్క్యూటేనియస్ ఏదైతే ఉందో మినిమల్ ఇన్వేజివ్ ద్వారా సాధ్యమైంది. ఈరోజు పేషెంట్ 2 రోజుల్లో రికవర్ అవుతారండి. మన మెదడు అదో అనంతమైన రహస్యాల పెట్టె. పైగా దానికో పటిష్టమైన గట్టి కవచం పుర్రె రూపంలో నిర్మితమై ఉంటుంది. పుర్రె లోపల భద్రంగా ఉండే మెదడుతో వచ్చిన తంటా ఏమంటే, మెదడు పొరలకు పుర్రె ఎముక కవచానికి మధ్య సూదిమొన మోపేంత ఖాళీ స్థలం ఉండదు. అందుకే మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ ఖాళీ స్థలం అంటూ ఉండకపోవటం వల్ల అది అనేక ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. మెదడులో ఏదైనా సర్జరీ చేయాలంటే ఒకప్పుడు రంపంతో పుర్రె ఎముకను కోసి తర్వాత లోపలికి ప్రవేశించేవాడు. దానికి చాలా సమయమే పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాక సులభంగా సర్జరీ చేసే సౌలభ్యమైతే చిక్కింది. అలాగే సంక్లిష్టమైన అనేక నాడులు, డిస్కులతో కూడిన వెన్నెముకకు సర్జరీ చేయటంలోనూ మినిమల్ సాంకేతికత అటు డాక్టర్లకు, ఇటు పేషెంట్లకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంతకుముందు వెన్నుపూస మీద ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉండే కండరాలన్నీ కాటరీ సాధనం ద్వారా కట్ చేయాల్సి వచ్చేది. చేసి వెన్నుపూస మధ్యలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అసలు కాటరీ వాడాల్సిన అవసరమే లేదు. దానిని ఈ కండరాలు ఏవైతే పక్కకి లాగి కానీ లేకపోతే దాని అటుపక్క కానీ తొలగించి మనకు కావలసిన ఏరియాలోకి వెళ్ళడం ఎండోస్కోపీ ద్వారా, మినిమల్ ఇన్వేజివ్ సాధనం సియామ్ ద్వారా కానీ వెళ్ళి మనం ఆపరేషన్ చేయడం అయిపోతుంది. ఇంతకుముందు 4:30 గంటల 5 గంటల అయ్యేటటువంటి వెన్నుపూస మీద ఆపరేషను 2 గంటలు అయిపోతుంది. పేషెంట్ 5 రోజులు, వారం రోజులు ఉండాల్సిన అవసరమే లేదు. 2 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతున్నారు. ఈ మినిమల్ ఇన్వేజివ్ అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్. ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనో, పెరిఫెరీలోనో, కార్పొరేట్ హాస్పిటల్ కాని సంస్థల్లోనో, ప్రభుత్వ రంగ సంస్థల్లోనో ఇది ఖర్చుతో కూడుకున్నది అన్ని దగ్గర లభ్యం లేదు. అది ఎంత చిన్న రంధ్రం చేసినప్పుడు ప్రెసిషన్ చాలా ముఖ్యం. మీరు అంత క్లియర్గా అక్కడ వెళ్ళగలిగిన సామర్థ్యం ఉంటేనే ఆపరేషన్ చేయగలం. ఏదన్నా కానీ కొంచెం దారి తప్పి అటు ఇటు అయిందంటే పేషెంట్కి సేఫ్టీ కాదు. అప్పుడు మళ్ళీ దాని పెద్ద ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఈ లెర్నింగ్ కర్వ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఏమిటి, కొంచెం కొన్నాళ్ళ పాటు కొన్ని చేస్తే తప్ప ధైర్యంగానో లేకపోతే నమ్మకంగానో ఆపరేషన్ చేసేటువంటి అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. ఎవరికి ఆపరేషన్ ఈ పెర్క్యూటేనియస్ కానీ మినిమల్ ఇన్వేజివ్ చేయాలని ముందు క్లియర్గా ఉండాలి. దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అలాంటి చేస్తే ఫలితాలు బాగుంటాయి. కానీ అందరికీ ఇదే మంచి ఆపరేషను, పేషెంట్లకు వచ్చాం సేఫ్టీ అనుకోని కానీ మనం చెప్పి చేసినట్టయితే రిజల్ట్స్ బాగుండవు. అప్పుడప్పుడు అది ప్రమాదకరం కూడా. ప్రతి దృగ్విషయానికి ప్రయోజనాలు, పరిమితులు 2 ఉంటాయి.
మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతులేవి దానికి అతీతం కావు. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ప్రయోజనాలు ఉన్నట్లే పరిమితులు కూడా ఉన్నాయి. అన్ని మినిమల్ ఇన్వేజివ్ పద్ధతుల్లోనే పరిష్కరించగలుగుతామనుకోవటం సరైన ఆలోచన కాదు. పైగా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో సర్జరీ చేయటం అన్నది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అన్ని చోట్ల ఇలాంటి సౌకర్యాలు ఉండవు. తక్కువ కోత పెట్టి సర్జరీ చేయడానికి సర్జన్లకు కూడా నైపుణ్యం చాలా అవసరం. ఏదేమైనా తక్కువ కోతలతో సర్జరీ చేయటానికి వెసులుబాటు కల్పించే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ నిజంగా పేషెంట్లకు వరమనే చెప్పుకోవచ్చు. షుగర్, డయాబెటీస్, మధుమేహం ఇలా పేర్లు వేరే కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడం. ఈ జీవితకాలపు జబ్బును అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. మధుమేహం అదుపు తప్పితే కళ్ళ నుంచి కాళ్ళ దాకా మన శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. ఈ తీపి జబ్బును అదుపులో ఉంచడానికి నిత్యం మందులు మింగడంతో పాటు ఆహారం, అలవాట్లు, జీవనశైలి ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తారు నిపుణులు. షుగర్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా డయాబెటీస్ 2 రకాలు: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా పిల్లల్లో లేకపోతే 30 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళలో కనబడుతుంది. వీళ్ళలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల డయాబెటీస్ వస్తుంది. కానీ ఎక్కువ శాతం పేషెంట్స్లో ఉండేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా పెద్దవాళ్ళలో కనబడుతుంది. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో ఫస్ట్ మందులతో మనం కంట్రోల్ చేయగలుగుతాం. వాళ్ళకి సంవత్సరాలు గడిచే కొద్దీ ఇన్సులిన్ అవసరం పడుతుంది. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ అనే హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవటం వల్ల వీళ్ళు జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ ముందుగా మనం మందులతో కంట్రోల్ చేయగలం. కానీ చాలామంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఒక 15 నుంచి 20 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి కూడా ఇన్సులిన్ అవసరం పడుతుంది. అత్యధికంగా బరువు ఉండటం, సరైన ఆహార శైలి పాటించకపోవటం, రోజు వ్యాయామం చేయలేకపోవడం వల్ల ఒబిసిటీ అనే జబ్బు ఇటీవలలో ఎక్కువగా చూస్తుంటున్నాం. ప్రీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు సరైన ఆహార శైలి పాటించగలిగితే వాళ్ళ ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోగలిగి ఎక్కువ పళ్ళు, కూరగాయలు లాంటి ఆహారం తీసుకోగలిగి నెయ్యి, నూనె పదార్థాలు తగ్గించగలిగితే వాళ్ళు బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాకుండా షుగర్ కూడా పెరగకుండా డయాబెటీస్ స్టేజ్ వెళ్లకుండా మనం కంట్రోల్. నీరు మనకు ప్రాణాధారమే కావచ్చు, కానీ మన శరీరంలో అణువు కాని చోట చేరితే ఆ నీరే మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తుల్లోనూ ఛాతీ మధ్య భాగంలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం అలాంటి సమస్యే. ఫ్లూరల్ ఎఫ్యూజన్గా పిలిచే ఈ సమస్య మూలంగా నిమోనియా మొదలవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడానికి వెనుక కారణాలేమిటో, ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఏంటి? ఫ్లోరల్ ఎఫ్యూజన్ అంటే ఏంటనేది తెలుసుకునే ముందు ఈ ఊపిరితిత్తు యొక్క ఎనాటమీ కొంత మనం తెలుసుకోవాలి. ఊపిరితిత్తు చుట్టూతా ఉండేటటువంటి పొరలు, ఊపిరితిత్తు చుట్టూతా 2 పొరలు ఉంటాయి. ఒకటి ఊపిరితిత్తుకు ఆనుకుని ఉంటుంది, రెండవది చెస్ట్ వాల్కి ఆనుకుని ఉంటుంది లోపల భాగంలో. ఈ 2 పొరలు మధ్య థిన్ ఫిల్మ్ ఆఫ్ ఫ్లూయిడ్, సన్న లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది ఊపిరితిత్తు మనం గాలి తీసుకునేటప్పుడు ప్రతి నిమిషం కూడాను గాలి తీసుకున్నప్పుడు సైజు పెరుగుతూ ఉంటుంది. ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్తో ఏ రకమైన మూమెంట్ అయితే ఉంటుందో ఆ మూమెంట్ లూబ్రికేషన్కి ఈ ఊపిరితిత్తు పొరల్లో ఉండేటటువంటి నీరు, సన్న పొర నీరు ఉపయోగపడుతుంది. ఈ నీరు కొంచెం నార్మల్గా 50 ml అట్లా ఉంటుంది. అట్లాంటిది ఒకవేళ కనుక నీరు కనుక లోపల ఊపిరితిత్తు పొరల్లో కనుక చేరుతూ ఉంటే దాన్ని ప్లోరల్ ఎఫ్యూజన్ అంటాము. ఊపిరితిత్తుల్లోకి నీరు ఎందుకు చేరుతుంది? కారణాలేంటి? ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ, ఊపిరితిత్తులో మనకి బాడీలో ఎక్కడన్నా ఒక పుండు పడినా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మన అందరికీ తెలుసు రసి కారుతుంది, నీరు కారుతుంది. అట్లా కారింది మనం చర్మం మీద ఎక్కడైనా వస్తే ఏం చేస్తాం? ఒక తడిగుడ్డుతోనో తుడుచుకోవటమో, డ్రెస్సింగ్ చేసుకోవటమో నీట్గా చేస్తాం. బట్ ఊపిరితిత్తుల్లో కనుక అట్లానే ఇన్ఫెక్షన్ వస్తే అక్కడ నీరు లాంటిది చేరేదానికి అవకాశం ఉంటుంది. అది యూజువల్గా ఊపిరితిత్తుల్లో ఉండే పొరల మధ్యలో చేరుతుంది. దాన్ని ప్లోరల్ ఎఫ్యూజన్ అంటాం.
అది అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఒకటి సింపుల్ ఇన్ఫెక్షన్స్ నిమోనియాస్ వల్ల రావచ్చు. రెండోది కామన్గా మనం చూసేది ఎక్కువ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఈ ఊపిరితిత్తుల పొరల చుట్టూతా నీరు చేరటం అనేది చూస్తూ ఉంటాం. అదే కారణం కాకుండా కొన్ని సందర్భాలు కొన్ని క్యాన్సర్స్ ఊపిరితిత్తు పొరలో వచ్చేటువంటి క్యాన్సర్ల వల్ల రావచ్చు. అట్లాగే ఊపిరితిత్తులు ఎక్కడైనా క్యాన్సర్ వచ్చినా అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి మెటాస్టేసిస్ అంటాం, స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు కూడా 2 ఊపిరితిత్తు పొరల్లో నీరు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక్కోసారి మనకి ట్రామా దెబ్బలు తగిలినప్పుడు ఇంజరీస్ ఏమైనా వచ్చినప్పుడు కూడాను పక్కటెముకలు ఇరిగినప్పుడు కూడాను లోపల బ్లడ్ చేరుతూ ఉంటుంది, దాన్ని హీమోథరాక్స్ అంటాము. అట్లాగే కొన్ని సిస్టమిక్ డిసీజెస్ బాడీలో ఎప్పుడైనా ప్రోటీన్ తగ్గిన కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో కూడా అనేక రకాల కారణాల వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరటం అనేది మనం చూస్తూ ఉంటాము. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? కొంచెం నీరు చేరినప్పుడు వాళ్ళకి ఛాతిలో నొప్పి, ఎస్పెషల్లీ గాలి ఊపిరి పీల్చినప్పుడు నొప్పి రావటం అది ఉంటుంది. అట్లాగే ఊపిరితిత్తులో గాలి నీరు ఎక్కువ చేరే కొద్దికి ఏమవుతుందంటే వాళ్ళకి ఛాతిలో నొప్పి పెరుగుతూ ఉంటుంది, అట్లాగే ఆయాసం వస్తుంది, అట్లాగే దగ్గు వస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడాను ఊపిరితిత్తులో నీరు చేరుతున్న వాళ్ళలో ఉంటుంది. ఊపిరితిత్తులో నీరు చేరినప్పుడు చాలామందికి జ్వరం కూడా మనం చూస్తాం. ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్తో పాటుగా ఉన్నట్టయితే వాళ్ళకి జ్వరం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం అనేది ఎందుకు ప్రాణాంతకం? కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకం అవ్వచ్చు. ఎస్పెషల్లీ దాన్ని ఐడెంటిఫై చేయడంలో కనుక మనం లేట్ చేసినట్లయితే నీరు బాగా ఎక్కువ చేరి బాగా ఆయాసం ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఒక్కోసారి ప్రాణం మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సడన్గా పెరుగుతున్నప్పుడు ఏదైనా ట్రామా ఇంజరీ జరిగినప్పుడు రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యండి కానీ అట్లా ఉన్నప్పుడు సడన్గా బ్లడ్ అంతా లోపల చేరినప్పుడు అది ఐడెంటిఫై చేయడం కనుక లేట్ అయితే డెఫినెట్గా అది ప్రాణాంతకం కావచ్చు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని మీరెలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? యూజువల్గా వాళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్స్ ఊపిరితిత్తుల్లో కుడిపక్క ఊపిరితిత్తులో నీరు చేరింది అనుకున్నప్పుడు వాళ్ళకి కుడిపక్క పెయిన్ రావటం, గాలి తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అవటం, అట్లాగే ఎగ్జామిన్ చేసినప్పుడు అటుపక్క కదలిక కుడిపక్క మనకు నీరు చేరితే కనుక కదలిక తక్కువగా ఉండటం, అట్లాగే ఏమేమి టెస్ట్ చేయొచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్స్రే సింపుల్ అండ్ చీప్ ఇన్వెస్టిగేషన్. దాంతో కనుక మనకి ఎక్స్రేలో కనుక తేడా కనపడుతుంది, తెల్లగా ఉంటుంది అంతా ఉంటే కనుక నీరున్నట్టు. అట్లాగే అల్ట్రాసౌండ్ చేయటం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చెస్ట్ కనుక చూసుకున్నట్టయితే నీరుంటే చాలా తేలిగ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కువ మందిలో ఎక్స్రే అల్ట్రాసౌండ్ తోటే మనం నిర్ధారణ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం సిటీ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఏ కారణం చేత వాళ్ళకి నీరు చేరుతుంది అనేది మనం ముందు గమనించాలి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అని కనుక మనం నిర్ధారణ చేసినట్టయితే, ఎస్పెషల్లీ నిమోనియాస్ అట్లాంటివి ఉన్నట్టయితే దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ అవి వాడుకోవటం ఫస్ట్. అట్లాగే ట్యూబర్క్లోసిస్ వల్ల చేరుతుంది అని నిర్ధారణ చేసినట్టయితే టీబీకి సంబంధించినటువంటి మందులు అవి వాడటం. నీరు కొంచెమే ఉంటే కనుక ఆ కారణం ఏంటనేది మనం ఐడెంటిఫై చేసి దానికి కనుక వైద్యం చేస్తే ఆ నీరు దాని అంతటా అదే ఇంకిపోయేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నీరు ఊపిరితిత్తులో పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది అని కనుక మనం గమనించినట్లయితే అట్లాంటి సందర్భాల్లో దానికి ఆపరేషన్స్ కానీ ఇవి కానీ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్స్రేలో కానీ అల్ట్రాసౌండ్లో కానీ నీరు ఎక్కువగా ఉందని కనుక మనం గమనించినట్టయితే అల్ట్రాసౌండ్ ద్వారా సూది పెట్టి ఆ నీరుని కొంచెం తీసి టెస్ట్కి పంపించి నిర్ధారణ చేసుకోవచ్చు. నిర్ధారణ చేసిన తర్వాత ఒకవేళ అది కనుక ఎక్కువగా ఉంది, గూళ్ళు కట్టుకుపోయినట్టయితే దానికి ఒక సూదితో మొత్తం వీలైనంత తీయటం, లేదా థొరకోస్కోపీ అంటారు. మనం లాప్రోస్కోపీ సర్జరీ ఏ రకంగా అయితే చేస్తామో అట్లాగే ఊపిరితిత్తు పొరల్లో కూడాను ఒక కెమెరా పాస్ చేసి లోపల ఉన్న నీరంతటినీ క్లీన్ చేయటం ఒకటి, ప్లస్ ఆ లోపల గూళ్ళు కట్టుకుపోయి పొరల్లాగా ఏర్పడినటువంటి ఊపిరితిత్తునంతా సెపరేట్ చేసి అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ అంటాం, చీము కానీ ఇవన్నీ కూడాను నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకోవటం. అట్లాగే అక్కడి నుంచి మనం ఏ కారణం చేత వచ్చింది అనేది నిర్ధారణ చేసుకునే దానికి బయాప్సీ తీయటానికి కూడా అవకాశం ఉంటాం. ఈ ప్రొసీజర్ని థొరకోస్కోపీ అంటాం. ఇప్పుడు ఆ ప్రొసీజర్ చాలా తేలిగ్గా చేసేదానికి అందరికీ కూడా నైపుణ్యత కూడా డెవలప్ అయింది. కాబట్టి ఊపిరితిత్తుల్లో పొరల్లో నీరు చేరింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వైద్యం పరంగా దాన్ని చక్కగా నయం చేసుకోవచ్చు. ఊపిరితిత్తుల్లో ఛాతీ మధ్య భాగంలో నీరు చేరడం అనేది అత్యవసర పరిస్థితి. సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టి అక్కడి నీటిని తొలగించాలి. అప్పుడే నిమోనియా వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెమట వాసన వేధిస్తున్నప్పుడు ఒక చెంచా చొప్పున నిమ్మరసం, వంట సోడాను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసి శుభ్రం చేసుకోండి. వంట సోడాలోని యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.